మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్. హలో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి జిల్లా డిసిసి వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుకుంటూ ఈ రోజు ఈడ వామపక్షాలు మళ్ళీ సిపిఎం మళ్ళీ సిపిఐఎంఎల్ వాళ్ళందరికీ మళ్ళీ ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ అంతా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కేంద్రం మోడీ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తా ఉందంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరి అందరికీ పేద వాళ్ళకంతా డోర్ కొట్టి ఈ రోజు పెంచడం జరిగింది. కాబట్టి ఈ రోజు మోడీ బీజేపీ పాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చిన అందరికీ సిపిఎం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. చూస్తున్నాం, మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి మేము ₹1 కూడా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచలేదని చెప్పింది. మరి అయితే ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ మళ్ళీ ధరల్ని విపరీతంగా పెంచడం జరిగింది. మరి కేవలం 10 రోజుల్లోనే దాదాపుగా 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం, అదేవిధంగా నెలలో 2 సార్లు గ్యాస్ ధరలు పెంచేసి మళ్ళీ ఇప్పుడే ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూస్తున్నాం, అవి నిత్యావసర ధరలు చూసి ఆకాశాన్ని అంటిపోతున్నాయి. మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్న ఎలక్ట్రిక్ గూడ్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఇటువంటి సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా మరి ఇప్పుడు మళ్ళీ డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ మళ్ళీ ఇప్పటి వరకే కాదు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా పెంచాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దాదాపుగా ₹140, ₹150 చేసే పరిస్థితి కనపడిస్తా ఉంది డీజిల్, పెట్రోల్. మరి గ్యాస్ కూడా 1500 నుంచి ₹2000 చేసే పరిస్థితి కనపడిస్తా ఉంది. అందుకోసం ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలా. ఏదో ఈ రోజు ₹3 పెంచినారు, ₹2 పెంచినారు, 29 పైసలు పెంచినారని మనము యథావిధంగా ఉన్నామంటే భవిష్యత్తులో మనకి ఈ బండం మత్తి మీద పడే పరిస్థితి ఉంది. కావున ప్రజలందరూ కూడా దీన్ని గుర్తు పెట్టుకొని మరి పెంచిన ధరలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటన్నిటిపైన కూడా ప్రజలందరూ కూడా కలిసి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా వామపక్షాల ఆధ్వర్యం చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర రోకో కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క వాహనదారులందరూ కూడా మాకు సహకరించాల్సింది కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మేము అడిగినాం కేవలం గంటన్నర సేపు, ఆ గంటన్నర సేపు అయినా మాకు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆ రకంగా లేకుండా మళ్ళీ మిలిటరీని ఇది చేసినట్టుగా ఏదో మేము విప్లవకారులున్నట్టుగా లేకుంటే వేరే రకంగా పోలీసుల్ని దించి ఇక్కడ వరకు పెట్టాలనే పద్ధతుల్లో చెప్పరాదని చెప్పేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే మేము మాట్లాడుతున్నాం. వేరే గొంతమ్మ కోరికలు మాట్లాడటంలా కేవలం పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి. ఈ రోజు చూస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చెప్తున్నాం, మళ్ళీ వామపక్షాలు కావచ్చు, మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అనేక సార్లు చెప్తున్నాయి డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే కేవలం వాహనదారులకు ఒకటే కాదు నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, దాంతో పాటు ప్రయాణ ఖర్చులు పెరిగిపోతాయి, దాని నుంచి అనేక రకాలైనటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఇక్కడ పాల్గొన్న వారందరూ కూడా మరొకసారి విప్లవం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు గుంతకల్ పట్టణంలో 3 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఎంఎల్, రూడోక్స్ పార్టీ, సిపిఐఎం పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ జాతీయ రహదారిలో ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోడీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలు కొనలేని పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా నరేంద్ర మోడీ ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలు కొనలేని పరిస్థితికి తీసుకురావడం అనేది చూడడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్,
పెట్రోల్ ఉన్నటువంటి రేట్ ఎంతంటే 72 రూపాయలు మాత్రమే. ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో ఒక బ్యారెల్ కి సంబంధించినటువంటి ఎంత ఉందంటే 109 రూపాయలు ఉండేది. అయితే 109 రూపాయలు ఉన్నప్పుడు 74 రూపాయలు మాత్రమే ఉండేటువంటి చూసినాం. అదే విధంగా డీజిల్ సంబంధించినది కూడా దాదాపు అంటే 68 రూపాయలు మాత్రమే ఉండేది. ఈ పొద్దు వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో ఈ పొద్దు చూసేటటువంటి ఏదైతే 109 రూపాయలు ఉండడం అనేది జరుగుతుంది ఒక బ్యారెల్ సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ లో. అయితే ఈ పొద్దు పెట్రోల్ సంబంధించిన దాదాపు కంటే 115 రూపాయలు అమ్మడం జరుగుతుంది. అదే విధంగా డీజిల్ సంబంధించిన 104 రూపాయల దాదాపు కంటే 105 రూపాయల దాకా అమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటిది దాదాపు కంటే ఇప్పటికే 2 సార్లు పెంచి ప్రజలు ఏదైతే మహిళలకు సంబంధించిన వాళ్ళు కూడా గ్యాస్ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా చేయకోకుండా కట్టెలపై మీద పట్టుకునే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా చిన్న హోటళ్లు కానీ లేకపోతే దాని మీద ఆధారపడినటువంటి అనేక మంది ఏదైతే రెస్టారెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ చిన్న హోటల్ కానీ పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా పూర్తిగా ఏదైతే కార్మికులు కూడా ఉపాధి లేకపోకుండా కుదేలయ్యే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నరేంద్ర మోడీ దాదాపు కంటే ఈ 12 సంవత్సరాల కాలంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ సంబంధించిన దాదాపు కంటే 42 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినాడంటే ఏ విధంగా మనం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి. అదే విధంగా కరోనా టైంలో కూడా దాదాపు కంటే అంతర్జాతీయ మార్కెట్ లో ఏదైతే క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఒక బ్యారెల్ సంబంధించి $30 మాత్రమే ఉండేది. ఆ రోజు దాదాపు కంటే 84 రూపాయలు పెట్రోల్ మీద ప్రజల నుంచి దోపిడీ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఈ పొద్దు మళ్ళా నరేంద్ర మోడీ ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ సంబంధించిన ఇరాక్ మీద యుద్ధం చేస్తున్నాం కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో ఏదైతే ముడి చమురు పూర్తిగా రేట్లు పెరిగినాయి అందువల్లనే రేట్లు పెంచుతానని చెప్పి కాకమ్మ కథలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కాకోకుండా పూర్తిగా అమెరికా చెప్పినట్టు ప్రకారం నరేంద్ర మోడీ ఏదైతే అమెరికా సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు చెప్తున్నటువంటి ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఈ దేశ సంబంధించినటువంటి సర్వభౌమాధికారాన్ని కూడా పూర్తిగా అమెరికా కాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి చవట తత్తమ్మలాగా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా సమాధి చేసినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ లేకపోతే కష్టజీవులకు కానీ మేలు జరిగే పరిస్థితి ఉంది తప్ప లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే పూర్తిగా మైనార్టీలు కావచ్చు లేకపోతే హిందువులు కావచ్చు లేకపోతే క్రిస్టియన్స్ పూర్తిగా మత ఘర్షణలు సృష్టించి ఒక రకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి అనైతిక లేకపోతే లౌకికవాదాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాలు మార్చుకోకపోతే కబడ్డారు అని చెప్పి ఈ దేశంలో నుంచి వెలువేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరి అమాంతంగా పెరుగుతున్న సందర్భంగా మరి వామపక్ష విపక్షాల పార్టీల ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ ఇక్కడ విచ్చేయడం జరిగింది. అదే విధంగా కార్మిక సంఘాలు కానీ ఈ రోజు రోడ్డెక్కడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా ఈ దేశ బాధ్యతలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ దేశం అభివృద్ధి కన్నా తిరోగమనం వైపు ప్రయాణిస్తా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి అమెరికా చెప్పు చేతుల్లో పనిచేస్తూ భారతదేశానికి అన్యాయం చేస్తూ పోతూనే ఉన్నాడు. ఉదాహరణకి భారతదేశానికి సంబంధించినటువంటి డీజిల్ గ్యాస్ పెట్రోల్ సంబంధించిన ఆయిల్స్ ఎక్కడ కొనాలో అమెరికా వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడే కొనాల్సిన పరిస్థితి వచ్చా ఉంది. ఎందుకంటే భారతదేశంలో 142 మంది కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా నరేంద్ర మోడీ ప్రవర్తిస్తా ఉన్నాడు. నిజానికి 142 కోట్ల మంది ప్రజలుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి 100 కోట్లు అప్పు చేసినప్పుడు మరి భారతదేశంలో అభివృద్ధికి వెళ్ళాలా, కానీ ఎక్కడ అభివృద్ధి అనే అవకాశమే లేదు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, సరైన విద్య లేదు, సరైన ఉపాధి లేదు, ఏ రకమైన సౌకర్యాలు లేకుండా ఈ రోజు ప్రచారాలకి ఆర్భాటాలు చూపిస్తున్నారు తప్ప ఈ దేశ అభివృద్ధి కనపడడం లేదు. ఎట్లా చెప్పొచ్చు అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అన్నప్పుడు డాలర్ విలువ ఎంత ఉంది, ఈ రోజు డాలర్ విలువ ఎంత ఉంది. నిజానికి నరేంద్ర మోడీ గతంలో ఏమన్నాడు, ఎలక్షన్ ముందు మన దేశం వెలిగిపోతుందని చెప్పాడు. కానీ ఈ రోజు చూస్తా ఉంటే ఆయనే ఏమని చెప్తా ఉన్నాడు, డీజిల్ పెట్రోల్ ధరలు చూసుకొని వాడండి, మంచి నూనె చూసి వాడండి, బంగారం కొనొద్దని చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు ఆర్బీఐ 1,40,600 కోట్ల బంగారాన్ని మననే అమ్మేసింది. కానీ భారతదేశ ప్రజలకు తెలియదు ఇది. అంటే భారతదేశ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. ఏదైతే అమెరికా మన దేశం పైన పెత్తనం చేస్తా ఉంది, కానీ నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు. అరే మొన్న
పెహల్గాంలో జరిగిన సంఘటనకి అమెరికా మనం ఏదైతే పాకిస్తాన్ యుద్ధం జరుగుతా ఉంటే 22 సార్లు చెప్పాడు ట్రంప్, నువ్వు యుద్ధాన్ని ఆపేయాలంటే యుద్ధాన్ని ఆపేశావు. అరే నా ముందునే మరి సిపిఐ పార్టీ నారాయణ గారు చెప్పారు, అయ్యా యుద్ధాన్ని ఆపన్నానంటే ఈ చికెన్ నారాయణని చైనా పంపానని చెప్పి. మరి ఎవరిని చెప్పి యుద్ధాన్ని ఆపాడు? అంటే ప్రపంచ దేశాల్లో ప్రచారమే తప్ప ఈ దేశ అభివృద్ధి కనపడటం లేదు. అందుకని పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర తగ్గించేంత వరకు మన పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కామ్రేడ్. ఈ ధర ఏదైతే ఉందో ఈ పెట్రోల్ డీజిల్ మరియు ఏదైతే గ్యాస్ కొరత అనేది ఉంది ఈరోజు మనకి తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఈ కొరత లేదని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ధరను కూడా పెంచమని చెప్పేసి మనం 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినప్పుడు చాలా సగర్వంగా చెప్పారు ఈ మోడీ గారు. కానీ ఈ రోజు ఏమైంది? అదే విధంగా ఈ రోజు చూసామంటే పెట్రోల్ డీజిల్ ను ఏ విధంగా పెంచుతూ పోతున్నాడంటే ఒక 3 రోజులకు ఒకసారి, వారంలోనే ఒకేసారి 3 సార్లు పెంచిన పాపన పోలేదు. ఎందుకంటే ఈ రోజు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు నిల్వలు లేవా అంటే ఉన్నాయి అని చెప్పేశారు. ఎందుకంటే ఆ రోజు ఉన్నాయి, మా దగ్గర మేము పెంచము, మాకు అవసరం లేదు, కొనడానికి ఇతర దేశాలతో అన్నారు. అదే విధంగా ఈ రోజు ఇరాన్ గాని రష్యా గాని మన డీజిల్ అమ్మడానికి చాలా ఆతృతగా ఉన్నాయి. ఎందుకంటే మనకి అతి తక్కువ ధరకి అమ్మడానికి ఉన్నాయి. కానీ మన నరేంద్ర మోడీ వారితో ఒప్పందం చేసుకోవడానికి ఎటువంటి ఆసక్తి కానీ లేదు. ఎందుకంటే ఇక్కడైతే ఏదైతే ఒప్పందం చేసుకుంటే అక్కడ మోడీ గారిని మన ట్రంప్ గారు కాలుతో తన్ని పంపిస్తాడేమో. అందుకేనేమో ఈ రోజు ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఒప్పందం చేసుకోలేకపోతున్నారు నరేంద్ర మోడీ. మళ్ళీ నరేంద్ర మోడీ ఏమని అంటే విశ్వ గురువు అని చెప్తాడు. విశ్వ గురువు అంటే ఏమో కూడా తెలియదేమో అతనికి. విశ్వ గురువు అంటాడు కానీ మన నరేంద్ర మోడీ మన ట్రంప్ చూసేదానికి ఏమో ప్యాంట్ లో పోసుకుంటున్నట్లున్నాడు ఈ రోజు చూస్తున్నామంటే. అదే విధంగా ఈ రోజు చూసామంటే పొదుపు మంత్రాన్ని చెప్పిస్తున్నాడు. పొదుపు మంత్రం అంటే ఏమంటే ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి అంటున్నాడు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఆదా చేయండి అంటున్నాడు. కానీ అదే నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు విదేశాలు తిరుగుతున్నాడు అంటే చూస్తున్నాం. ఈ రోజు విదేశాలు తిరిగిన డబ్బే ఈ రోజు ఎన్నో వేల కోట్లు అంటే 5,000 కోట్ల దాకా అయింది. అదే విధంగా ఈ రోజు చూసామంటే ఆ పొదుపు మంత్రాన్ని వీళ్ళు మాత్రం పాటించారు. కానీ ఈ రోజు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బస్సులో తిరగాలని చెప్పేసి జారీ చేసే దమ్ముందే ఈ నరేంద్ర మోడీకి అని తెలియజేస్తున్నా. సామాన్య ప్రజల పైన మాత్రమే తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే సామాన్య ప్రజలు తప్పని పరిస్థితుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఖచ్చితంగా కొంటారు కాబట్టి వీటిపైన ఈ రోజు నిత్యావసర ధరల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. అదే విధంగా ఈ రోజు చూసామంటే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నిత్యావసర ధరలు అదే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతాయో అప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దృఢంగా ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కల్లిపల్లి మాటలు చెప్తూ ఈ రోజు మనకి అందరినీ మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చూస్తున్న ప్రజలు త్వరలోనే నరేంద్ర మోడీ గారు కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన నాకు అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. వామపక్ష కేంద్ర పార్టీల పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి హైవే రోడ్ల దిగ్బంధన కార్యక్రమంలో భాగంగా గుంతకల్ పట్టణంలో మరి బళ్ళారి చౌరస్తాలో దిగ్బంధన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ నాయకులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 3 రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకులు మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ముందుగా సిపిఐ జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెరిగితే అది కొంతమందికే అంకితం, మరి ఇది ఎవరికి వర్తించదు అని చెప్పేసి కొంతమంది భావనలు ఉంటాయి. కానీ ఈ డీజిల్ పెరిగితే మనిషి పుట్టినప్పుడు నుంచి శ్మశానికి పోయేంత వరకు ఉన్నటువంటి మనుషులందరి పైన ఈ ధరలు భారాలు పడతాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ప్రత్యక్షంగా లారీ మరి అదేవిధంగా పెట్రోల్ వాహనాలకు మాత్రమే ఇది ప్రత్యక్షంగా పడుతుంది. పరోక్షంగా మధ్య తరగతి ప్రజలకి, పేద ప్రజలకు కూడా పెనుభారం వారి నెత్తి మీద పడి ఈ రోజు భరించలేనివి కూడా చివరికి పేద ప్రజలకు కూడా పడుతున్నాయి. అదే విధంగా గ్యాస్ ధరలు, ఈ రోజు గ్యాస్ ధరలు పెరిగాయి. హోటల్ యజమానులు
మరి పెద్ద పెద్ద హోటల్ వాళ్ళే ఇబ్బంది పడతారని చెప్పేసి మనం కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఆ హోటల్లో టీ తాగే వ్యక్తికి కూడా ఆ గ్యాస్ ధర నెత్తి మీద పడుతుంది. అటువంటి ప్రతి ఒక్క చిన్న వ్యక్తి పైన కూడా ఈ రోజు ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ప్రజలను రక్షిస్తామని చెప్పేసి మరి అధికారంలోకి వచ్చి నేడు ప్రజల్ని భక్షించే పరిస్థితుల్లో ఈ రోజు దేశాల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఓ పక్కన మరి ఇటువంటి యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు ముందస్తు జాగ్రత్తతో మరి ఏ రోజు కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిల్వ పెట్టుకోవడానికి ఒక సంవత్సరానికి సరిపడే నిల్వ పెట్టుకోవడానికి శక్తి మన భారతదేశానికి ఉన్నా కూడా అటువైపు చూడుకోకుండా ఈ రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగితే ప్రధానంగా అదానీ అంబానీ లాంటి వ్యక్తులు మరింత కుబేరులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయే గాని పేద ప్రజలు గాని మధ్య ప్రజలు గాని వాళ్ళు అది డబ్బు పరంగా ఆర్థిక పరిస్థితుల్లో చాలా క్షీణిస్తారు. అటువంటి ఆర్థికమైన ఇబ్బందులను అరికట్టేదానికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినదని వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి మే 15 నుంచి నేటికి చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు 4 సార్లు పెరిగాయి. మరి అదే గ్యాస్ ధరలు 3 నెలలకు గాను 2 సార్లు పెరిగాయి. ఇలా ప్రతి ఒక్క ధరలు పెరగడం ద్వారా ఈ రోజు నిత్యావసర ధరలు కూడా విపరీతంగా మరి పేద ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. మరి అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి తెలుగుదేశం మరి మన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేస్తోంది. మరి కల్లారా చంద్రబాబు నాయుడుకి మరి ఎంతో అనుభవం ఉంది. మరి రాజకీయ భీష్ముడని ఆయనకి అవార్డులు ఇస్తున్నారు. మరి అంత పెద్ద నాయకుడు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా వాళ్ళని సేవ్ చేయాలి, వారిని ఏ విధంగా సార్ 5 నిమిషాలు సార్ 5 నిమిషాలు సార్ అంబులెన్స్ పంపించండి సార్. అంబులెన్స్ ఓకే సార్, అంబులెన్స్ ఓకే సార్, అది మీరే డిస్టర్బ్ లేకుండా చూడండి సార్. పోల్చున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ధరలు తగ్గించే దాంట్లో మరి మా ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత మరి బడ్జెట్ ను కేటాయించిన లోటు బడ్జెట్ ను మమ్మల్ని వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోవడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఒక్క మాట గట్టిగా చంద్రబాబు నాయుడు చెబితే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోతుంది. అటువంటి బలమైన శక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆ కాళ్ళ దగ్గర ఈ రోజు 5 కోట్ల జనాభాని పెట్టడం చాలా బాధాకరం. మరి ఇదే విధంగా వెంటనే ధరలు తగ్గించుకోకపోతే, పెంచిన ధరలు ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో వామపక్షాలు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష పార్టీల తరఫున హెచ్చరిక చేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ